గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనిల్ రావిపూడి గారు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్ ఆయన. కానీ ఆయన సినిమా చేసే నేను ప్రతిసారి చెప్దాం అనుకున్నది మీరే చెప్పేశారు క్వశ్చన్లో. రైట్. ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది ఒక వర్గం దొరికేస్తాడు క్రింజ్ ఇలాంటివి అంటూనే ఉన్నారు. వాళ్ళన్న ప్రతిసారి ఇంకా ఆయన 100 కోట్లు ఎక్కువ కొడతానే ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉంటాడు సెట్లో, సార్ అసలు ఇవి పట్టించుకుంటాడా? అస్సలు సార్ ఆమె అనిల్ అన్న అయితే ఇది ఇట్లా ఒకటి జరుగుతుంది నీకు తెలుసా అసలు అన్నట్టుంటాడు ఆయన. అసలు లోటస్ మీద వాటర్ పడితే లోటస్ తడవచ్చు, జారిపోద్ది బొట్టు. దట్ ఈస్ హౌ హీ డజంట్ కేర్. ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పని, హీజ్ అ వర్కహాలిక్. అండ్ అందరు డైరెక్టర్లు కష్టపడతారు, సార్ కూడా కష్టపడతారు. బట్ నాకు తెలిసి సార్ అనిల్ గారి సినిమాలు ఇట్లా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్ వెన్ హీఈస్ నాట్ వర్కింగ్. ఒకసారి షూటింగ్ జరుగుతోంది నవంబర్లో అనుకుంటా, చిన్న బ్రేక్ వచ్చింది 2-3 days. అప్పుడు సార్ ఇది ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, డాన్స్ ప్రోగ్రామ్, ఆయన పార్టిసిపేట్ చేస్తారు, వెళ్తారు కదా జడ్జిగా, అవును వెళ్ళారు. దానిది ఒక రీల్ వచ్చింది నెక్స్ట్ డే. మేము షూట్గా ఏ రోజైతే మళ్ళీ స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ నేను ఆ రీల్ చూసా. ఫుల్ దువ్వేసుకొని మంచి బట్టలు అది వెళ్తుంటే ఏ అమ్మ హీరో లెక్కున్నాడే ఏందా అని నేను వెళ్ళి సార్ ఇది చూసారా మీరు అంటే అరే అన్నాడు. నేను అన్నా సార్ అసలు మీకు అవసరం లేదు కదా ఈ ప్రోగ్రామ్కి దానికి వెళ్ళడానికి, మీరు ఇక్కడ ఇంత షూటు ఇక్కడ, ఎందుకంటే మాకు ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది షూట్ లాస్ట్ ఇయర్. సో అక్టోబర్ నవంబర్ వాజ్ ద బిగ్గెస్ట్ షెడ్యూల్ ఫర్ అస్ టు ఫినిష్ ద ఫిలిం. నవంబర్ ఎండ్ కాదు, December 5th వరకు వెళ్ళింది షూట్. ఓకే, December 5th, 7th, 8th కూడా వెళ్ళిందేమో ఐ థింక్. దాని తర్వాత కూడా చెన్నైకి వెళ్ళి నయనతార గారు 1-2 షాట్స్ తీసుకొని వచ్చారు 10th తర్వాత కూడా. ఓకే, ఇంత దీనిలో మీరు ఈ మధ్యలో దీనికి వెళ్ళారేంటి లేదా అభినవ్ ఆయన చెప్పిన ఆన్సర్ తోటి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఇట్లా ఆలోచిస్తారా వావ్ అని. ఏం చెప్పారు? నాకు ఊరికే ఒక దగ్గర కూర్చోవడం నచ్చదు అభినవ్. నా మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. నేను ఏదో ఒక దానిలో నా మైండ్ని నేను ఎంగేజ్ చేసుకుని ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్. నాకు ఏం పని లేకపోతే చిరాకు పుడుతుంది. నాకు పని లేకపోతే నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఏదర్ ఊరికెళ్ళి మా పేరెంట్స్ తోటి వేరే ఏదన్నా ఒక వాళ్ళ పర్సనల్ పని అయినా ఏదైనా చేయాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక స్టోరీ గురించి అయినా ఆలోచించాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కలవాలి. ఐ హ్యావ్ టు డూ. నేను ఊరికే కూర్చొని అబ్బా న్యూస్ పేపర్ చదువు, ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఇట్లాంటి ఇది నాకు ఉండదు. నేను ఉండలేను అట్లా. మై మైండ్ హ్యాస్ టు బి యాక్టివ్ అన్నాడు ఆయన. వావ్. అంటే ఈ రోజుల్లో కొంచెం టైం దొరికితే పడుకుందాం గంట ఎక్కువ, లేకపోతే లెట్స్ జస్ట్ ఈ లేజవే అంటారు కదా, సండే వస్తే నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఏం పని ఉంది ఈవినింగ్ ఎప్పుడైతే తెలియదు, అయితే ఏమైంది వాళ్ళ సండే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ. అవును, 8 సినిమాలు హిట్ కొట్టున్న డైరెక్టర్ ఆయన. అప్పటికి వరుసగా 8 సినిమాలు, 9వ సినిమా చిరంజీవి గారితో ఆల్రెడీ ప్రాసెస్లో ఉండింది. అప్పటికి ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఆయన ఒక 2 days రెస్ట్ తీసుకుంటా అంటే ఏం కాదు, ఆయన అడిగే వాళ్ళు ఉండరు. నో సర్ప్రైజ్. ఆయనకి 9 సినిమాలు కాదు, ఇంకో 9 సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ హీఈస్ లైక్ దట్. అండ్ నేను షూటింగ్ అప్పుడు కూడా చూశాను కదా సార్. సార్ అనిల్ అన్న సమీర్ గారు అదొక సచిన్ సెహ్వాగ్ పార్ట్నర్షిప్ లాగా. ఆయన మైండ్లో నడుస్తుంది ఈయనకు తెలుసు, ఈయన మైండ్లో నడుస్తుంది ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరు పిచ్ మీద పార్ట్నర్షిప్ చేసుకుంటూ వెళ్తే 100 రోజులు 100 సెంచరీ తర్వాత సెంచరీ 100 పార్ట్నర్షిప్ అవుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ ఐ థింక్ ఇద్దరు కలిసి 3 సినిమాలు చేసినట్టున్నారు. అవునవును. నేను సెట్ మీద చూశాను కదా సార్. బేసిక్గా 8:30 అని చెప్తారు. చిరంజీవి సార్ బీయింగ్ చిరంజీవి సార్, హీ కమ్స్ ఆఫ్ ఎట్ 8 ఓన్లీ. దెన్ దే స్టార్ట్ షూటింగ్. ఆ రోజు ఎత్తుకున్న సీను 5 పేజీలు అవనివ్వండి, 8 pages అవనివ్వండి, 10 pages అవనివ్వండి, ఎన్ని షార్ట్లు అయినా ఉండనివ్వండి, ఈవినింగ్ 5:30, 5:45 వరకు అయిపోతాయి. ఫినిష్ అయిపోతాయి. అవ్వాలి ఏం లేదు, అయిపోతాయి అంతే. అది మసూరిలోనే కానివ్వండి, హైదరాబాద్లోనే కానివ్వండి. అండ్ ఊరికే తీసేయడం కాదు. మీరు సినిమా చూసారు కదా, ఎక్కడ ఏదో చుట్టేశారు, ఏదో అశ్రద్ధతో తీశారు అన్నట్టు ఏం ఉండదు అక్కడ.
ఎవ్రీథింగ్ ప్లాన్ బట్టి, అండ్ హీ సో ప్లాన్డ్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి మొత్తం సినిమా ఆయన రాసుకున్నప్పుడే ఆయన ఐ థింక్ చూసేస్తారు అనుకుంటా. ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ డస్ దాట్. మరి అందుకనే ఆయన 70 days 80 days అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆయన హిస్ ఫార్మాటివ్ డేస్లో వెన్ హీ వాజ్ రైటింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ ఆర్ ఫర్ అదర్ రైటర్స్, ఆ టైంలో నాకు తెలిసి ఐ థింక్ హీ వర్క్డ్ ద హార్డెస్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి, చెప్పి కొట్టాడు అన్నారు కదా, అవును. దీనికి ఐ థింక్ ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఈవెన్ బిఫోర్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆయనకు ఉండాలి. ఓకే, అంటే ఈ సినిమా వచ్చింది నాకు బాగా నచ్చింది, ఆ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. అండ్ ఐఎమ్ షూర్ దే వర్ మెనీ ఫిల్మ్స్ దట్ హీ వుడ్ హ్యావ్ గాన్ అండ్ ఆయన ఆల్రెడీ చూసేస్తున్నా కూడా ఇప్పుడు ఈ రెండోసారో మూడోసారో ఆడియన్స్ రియాక్షన్ కోసం వెళ్తా అని కూడా వెళ్ళుంటారు ఆయన. కరెక్ట్. ఎందుకంటే ఆ పల్సు పట్టుకున్నారు ఆయన. ఫర్ హిమ్ టు నో, అవును. ఆహా నేను దీనికి ఎంజాయ్ చేసా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా, ఏది ఆయన రాయని సినిమాలకు కూడా వేరే వాళ్ళ సినిమాలకు కూడా ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ డన్ దట్. లేకపోతే యూ విల్ నాట్ నో సార్. ఇట్లా అంటే ఆయన పటాస్ తీసి 10 ఏళ్ళు అయింది కదా, అవును, 2015. దానికన్నా ముందు ఆయన చేసుంటాడు ఇది. అండ్ అప్పటికి ఇప్పటికి సినిమాలు ఎంత చేంజ్ అయ్యాయి. అవును. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు క్రింజ్ అనుకోండి ఏమన్నా అనుకోండి సార్, నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నా ఎంత చేసింది సార్, 350 కోట్లు. అదేమి రీజనల్ మూవీలో ఆ నెంబర్ చూసి అప్పట్లో ఫీజులు ఎగిరిపోయినాయి. అదేమి గవర్నమెంట్ స్కీమ్లో తెచ్చుకున్న పైసలు కావు అవేమి. ఎక్కడన్నా నిల్చున్నారు వీళ్ళంతా వెళ్ళి, పోనీ మన సినిమాకి టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు మేము 350 అనుకున్నాం, మాకు 200 వచ్చిందా, 150 మీరు ఇవ్వచ్చు కదా అని ఏమన్నా అడిగారా వెళ్ళి? లేదు. థియేటర్లో ఆడియన్సెస్ హ్యావ్ గాన్ అండ్ సీన్ ద ఫిలిం అండ్ అదే వచ్చిన పైసలు. అవును. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎవడన్నా క్రింజ్ అనుకుంటే ఏంటి, ఏదనుకుంటే. పోనీ ఇంకోటి కూడా ఆలోచించండి, అందరు ఒకటే లాంటి సినిమాలు తీస్తారా? కరెక్ట్. అది ఎక్కడన్నా జరుగుతుందా అసలు అట్లా? ఎస్పెషల్లీ ఇండియాలో బేస్ మన సినిమాలు, మన బేసిక్ మన ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఫిలాసఫీ ఆర్ ఒక సిద్ధాంతం అనుకుంటే వీ షుడ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనేది బాగా నమ్ముతారు. అవును. వీ మేక్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్. మిగతా సినిమాలు కొంచెం మరీ హార్డ్ హిట్టింగ్ అది ఇది ఉంటే అవి ప్యారల్ సినిమానో లేకపోతే అవార్డుల కోసం తీసారు అన్నట్టు ఉంటుంది కదా. మన దగ్గర అయితే వెరీ ఇది. హాలీవుడ్లో అట్లా కాదు. హాలీవుడ్లో ఒక పెద్ద ఏ లిస్టర్ కూడా వెళ్ళి హీ విల్ మేక్ అ ఫిలిం దట్ మైట్ సీమ్ లైక్ అప్పుడప్పుడు వాళ్ళు చేసే సినిమాలు. ఇప్పుడు షాషాంక్ రిడెంప్షన్ ఉంది, అది ఏమన్నా ఉందా దానికి? ఒక మీరు ఫ్యామిలీతో వెళ్ళి పాప్కార్న్ చూసేటట్టు ఏమైనా ఉంటుందా? అది అట్లేం ఉండదు. మరి టాప్ గన్ ఉంటుంది కదా, మరి మిషన్ ఇంపాసిబుల్ ఉంటుంది కదా, అక్కడైతే అన్ని సినిమాలకు ఒక యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడ ప్రిడామినెంట్లీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టేక్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, హౌ దే బట్ అలా ఉంటేనే బ్యూటీ కూడా. అది కూడా అదే సార్ బ్యూటీ. ఇప్పుడు సార్ నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు సార్, షాపింగ్ మాల్లో 10 రకాలు చేయొచ్చు. ఒకటే సినిమాల గురించే ఉంటే మొత్తం షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అవ్వదు కదా. బట్టలు కొనుక్కోవచ్చు, అన్నము తినొచ్చు, తాగొచ్చు, పిల్లలు గేమ్స్ ఆడొచ్చు, మీరు చెప్పులు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, అలాగే సినిమాలు కూడా చూడొచ్చు, జంక్ ఫుడ్ తినొచ్చు. అవును. ఒక షాపింగ్ మాల్లోనే అంత వెరైటీ ఉంటే ఇండస్ట్రీలో ఎందుకు ఉండదు? అంటే ఎంత పర్టికులర్గా నేను అనిల్ గారి గురించి ఎందుకు అడిగానంటే, యాక్చువల్గా నేను ఇది ఆయన అడగాలనుకున్నాను. నాకు ఆయన ఉండే బిజీ వల్ల ఆ ప్రెస్ మీట్కి నేను రాలేకపోయాను. సో ఆయన ఇంటర్వ్యూ నాకు దొరకలేదు, కాబట్టి తెలుసుకోవాలని అడిగాను. గ్రేట్ కన్విక్షన్ ఇన్ వాట్ హీ డస్. మంచిగా నమ్ముతారు ఆయన, నమ్ముతారు. అండ్ షూట్ చేసేటప్పుడు మీరు చూస్తే మీరు ఇంక ఈ క్వశ్చన్ అడగరు ఇంకా. ఎందుకంటే నమ్మకం ఆయనకి, చాలా నమ్మకం ఆయనకి. ఆయన స్క్రిప్ట్ మీద ఒక 200% నమ్ముతాడు ఆయన. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు చెప్పా కదా, ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఆయనకి. ఆయన సిస్టమ్ ఆయనకు ఉంది. అండ్ చిరంజీవి గారు చెప్పారా, ఆయనే అపోజిషన్ లీడర్ అయిపోతాడు ఆయన సినిమా మీదని. ఇది అవసరం లేదు కట్ చేయి, ఇది అవసరం లేదు కట్ చేయి తెలియడానికి కూడా. హౌ డస్ హీ నో దట్ ఇది కట్ చేస్తే బెటర్, ఇది కాకుండా అది కాకుండా ఇది కట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? సో తెలియడం, పల్స్ తెలియడం. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఆడియన్సెస్, రియల్ ఆడియన్సెస్ గోయింగ్ టు గో వాచ్ హిస్ ఫిలిం, ఎంజాయింగ్ ద ఫిలిం. నేను మణిశంకర్ వరప్రసాద్ సినిమా అయితే 12th రోజు వెళ్ళా, మా 5-6 ఫ్రెండ్స్ తోటి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాను. కూర్చుంటే
40 ఇయర్స్ 50 ఇయర్స్ 55 ఇయర్స్ అంకుల్స్ లేచి డాన్స్ చేస్తున్నారు. నాకు ఒకటేసారి ఓహో అంటే ఒక ఇందిరాకు కూడా ఇలానే చేసి ఉంటారు. వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్. వాళ్ళు యంగ్స్టర్స్ కదా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.